హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో ఈజీగా కేఎఫ్సి చికెన్ తయారు చేసుకుందాం. ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఎంతో ఇష్టమైన ఫుడ్, పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా ఈజీ అండి, ఇంట్లో తయారు చేసుకుందాం. నేను ఫుల్ చికెన్ తీసుకున్నానండి. అంటే 1 కిలో వరకు చికెన్ తీసుకొని, బోన్లెస్ చికెన్ తీసుకొని, దానికి నేను ఇంట్లో పీసెస్ లాగా నేను కట్ చేసుకున్నాను, రేట్స్ లాగా. అది చూసారా ఎలా ఉంది? ఇంట్లో మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. దానికి ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉన్నాయి, చాలా ఈజీ. సాల్టు, కారం, కార్న్ఫ్లెక్స్ అండి నేను తీసుకున్నాను, అది పొడి చేసి పెట్టాను. బ్రెడ్ పీసెస్ పొడి చేసి పెట్టాను. మిరియాల పొడి, ఆయిల్, మైదా, ఎగ్స్, అంతే దీనికి కావాల్సినవి. ఇంట్లో ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. ఒక ప్లేట్లోకి చికెన్ నేను తీసుకున్న లేయర్స్ అని చికెన్ అంతా వేసేసుకుంటున్నాను. అలా వేసి మంచిగా ప్లేట్లో మంచిగా కలుపుకోవడానికి బాగుంటుందని ఆ ప్లేట్లో వేసాను అనమాట. ముక్కలను సర్దుకొని మంచిగా నేను చెప్పే మసాలాలు వేసారంటండి. మసాలా కూడా కాదు, చక్కగా చూడండి ఎంత చక్కగా వేస్తాను. చాలా టేస్టీగా ఉంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. నేను మిరియాల పొడి వేసుకుంటున్నాను చికెన్లోకి. నాకు 1.5 స్పూన్ పట్టింది చికెన్లోకి. కారం అయితే 2 స్పూన్ల పట్టింది. సాల్ట్ తగినంత వేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఈ సాల్ట్ వేసి మంచిగా ముక్కలకి మసాజ్ చేయాలి. అంటే బాగా కలుపుకోవాలి. బాగా కలిపి కొంచెంసేపు నేనేం చేస్తానంటే బాగా కొంచెం 10 నిమిషాలు, పావు గంట వరకు కలపాలి. ఎందుకంటే ఉప్పు మనకి ఇందులో ఘాటంతా మిరియాల్లోనే వస్తుంది. ఉప్పు, కారం చక్కగా పట్టుకొని పీస్కి మనం చికెన్ కుక్ అయ్యేటప్పుడు ఈ పీస్లో నుండే మనకు టేస్ట్ వస్తుంది అనమాట. లోపలికి రేరుగా ఇంకేం వెళ్ళదు. మంచిగా బాగా కలుపుకున్నాను. మంచి కలర్ఫుల్గా ఉందా? ఇవి నేను ఒక బాక్స్లోకి తీసుకొని పెట్టేస్తాను. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటా, బాగుంటుంది. ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పెట్టినా ఇంకా బాగుంటుంది, ఎందుకంటే ఉప్పు కారం బాగా పడుతుంది కదా. ఇలా చూసారుగా బాక్స్లో తీసుకున్న అన్ని పీసులు తీసుకొని ముక్కలు పెట్టుకుంటా. ఎందుకంటే వీకెండ్ పిల్లలకి ఏం చేస్తారంటే, సాటర్డే కదా మమ్మీ, పిల్లలు ఏమైనా చేయి మమ్మీ అని అడుగుతారు. పిల్లలకి ఏంటంటే నేను సండే కోసం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టేశాను అన్నమాట. 1 అవర్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టేశాను. చూసారా? నెక్స్ట్ డే దానికి కావాల్సింది ఏంటంటే ఎగ్ తీసుకొని బీట్ చేసుకున్నాను బాగా. 2 ఎగ్స్ నాకు సరిపోయాయి. 2 ఎగ్స్ తీసుకుని బాగా బీట్ చేశాను. మైదా తీసుకున్నాను, అందులో కొంచెం మిరియాల పొడి, సాల్ట్ వేసి కలుపుకొని పెట్టుకుంటాను నేను. చాలా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు, ఎంత కష్టం కూడా కాదు, పిల్లలు ఇష్టంగా తినడానికి. కార్న్ఫ్లెక్స్ నేను ముందు తీసుకున్నానని చెప్పాను కదా, అది మిక్సీలో పెట్టి పొడి చేశాను అనమాట. అందులో బ్రెడ్ ముక్కలు కూడా తీసుకుని పొడి చేసి పెట్టాను అనమాట. ఆ 2 కలుపుకుంటాను. ఇంక ఇందులో ఏమీ అవసరం ఉండదు. ఈ 2 బాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. స్టవ్ ముట్టించేసాను. ఆయిల్ ముందే పెట్టుకున్నాను, ఎందుకంటే మనం అక్కడ రెడీ చేసేలాగా ఆయిల్ హీట్ అవుతుంది. రెడీగా వేసుకుంటే వేడివేడిగా చాలా బాగుంటుంది. అందుకని నేను ముందుగానే రెడీ చేసాను. చూసారా, చికెన్ నేను 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత తీసి మైదాలో ముంచుకున్నాను. సాల్ట్, పెప్పర్ వేసాం కదా, సరిపోతుంది ఆ కారం. తర్వాత ఎగ్లు ఇలా పెట్టి బ్రెడ్ మిక్సడ్ ఉంది కదా, కార్న్ఫ్లెక్స్లో పెట్టి ఇలా హత్తుకున్నాను అనమాట. సింపుల్గా ఇంట్లో టేస్టీగా కేఎఫ్సి. ఏమీ లేవనుకోకండి, ఇంట్లో తయారు చేయొచ్చండి. ఇంత టేస్టీగా వస్తుంది అనుకోరు, అంత ఇష్టంగా తింటారు పిల్లలు. చూసారా, నేను ఇలా ప్లేట్లో పెట్టుకున్నాను. ఇది తీసి నేను ఇంకా హీట్ అయిన ఆయిల్ హీట్ కూడా సరిగ్గా అయింది. నేను ఇప్పుడు చికెన్ పీసెస్ని ఇలా వేసేసాను. నిదానంగా వేసేసుకోండి, మంచి ఫ్రై అవుతాయి. నాకు 4 పీసులు వేసుకున్నాను. ఇవి నాకు ఒక 5 మినిట్స్లో కుక్ అయినాయి. సిమ్లోనే పెట్టి ఫ్రై చేస్తాను. చూసారా, నిదానంగా తిప్పేసుకోవాలి. టేస్టీ కేఎఫ్సి, పిల్లలు ఇష్టంగా తినే కేఎఫ్సి. ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
ఇంకో 5 మినిట్స్లో మనకు తయారైపోతుంది. చూసారా మంచి కలర్ వచ్చింది. అంటే ఇప్పుడు బుడగలు రావట్లేదు కదా ఆయిల్లో, ఇప్పుడు కుక్ అయిందని అర్థం. నాకు సరిపోతుంది. కలర్ అయితే వచ్చేస్తాయి అనుకో, హైలో పెట్టుకొని సిమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ కేఎఫ్సీ రెడీ. ఎంతో కష్టం అనుకుంటాం కానీ చాలా ఈజీ. చిన్న చిన్న చిట్కాలు వాడితే ఇంట్లోనే ఏదైనా టేస్టీగా చేసుకొని తినచ్చు. రెడీ. పిల్లలకైతే బాగా నచ్చింది. ఇంట్లో దీన్ని కచప్ తీసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని మైనస్ వేసుకున్నాను, మన ఇంట్లో ఉంది. మిర్చి టమాటా కచప్ తీసుకొని కలిపి ఉంది కదా, అలాగే ప్లేట్లో తీసుకుంటుంది. అంతే, ఈజీగా వేడి వేడిగా కేఎఫ్సీ రెడీ. వేడి వేడి కేఎఫ్సీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకున్న కేఎఫ్సీ చాలా టేస్టీగా ఉంది. ట్రై చేసి మీరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.